అందాల భామ మీనాక్షి చౌదరి తెలుగులో సూపర్ హిట్ అందుకున్నా కూడా అమ్మడి కెరీర్ జోరు అందుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 6 సినిమాల్లో నటించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారంతో పాటు దళపతి విజయ్, ది గోట్ సినిమా కూడా ఉన్నాయి. ఆ 6 సినిమాల్లో అమ్మడి కేవలం 2 సినిమాలతోనే హిట్ అందుకుంది. లక్కీ భాస్కర్ సూపర్ హిట్ కాగా గుంటూరు కారం, గోట్ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. అయితే గుంటూరు కారం సినిమా మీనాక్షి అసలు ఎందుకు చేసిందని ఆమె ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి ఇలా ఒక సైడ్ రోల్ కి అంకితం అవడం డిసప్పాయింట్ చేసింది. అయితే అది త్రివిక్రమ్ మహేష్ కాంబో సినిమా కాబట్టి ఏదో అలా నడిచింది. అయితే మీనాక్షి ఈ ఇయర్ మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ తో మళ్ళీ జోష్ పెంచుకుంటుందని అనుకోగా కానీ ఆశించిన స్థాయి ఛాన్స్ అందుకోవట్లేదు. ఆమె ప్రెజెంట్ నవీన్ పులిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తోంది. ఆ సినిమా తప్ప మరో సినిమా ఛాన్స్ అందుకోలేదు. మరి తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ హిట్టు ఫ్లాపులు సమతూకం చేసుకుంటున్న మీనాక్షి సడన్ గా ఇలా ఛాన్స్లు లేకపోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది. ప్రెజెంట్ ఆమె జపాన్ టూర్ కి వెళ్ళింది. జపాన్ వీధుల్లో ఫొటోస్ దిగుతూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం మీనాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీనాక్షి కూడా వచ్చిన సినిమానే చేద్దామనుకుంటూ ఉంది. మరి మీనాక్షి అనగనగా ఒక రాజు తర్వాత మరో సినిమా ఏం చేస్తుందన్నది త్వరలో తెలుస్తుంది. ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే తను చేస్తున్న సినిమాల్లో చాలా వరకు మిస్ఫైర్ అవుతున్నాయి. అందుకే కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నవీన్ సినిమానే చేస్తుంది. 1-2 ఆఫర్లు వచ్చినా చేయనని చెప్పిందట. నవీన్తో చేస్తున్న సినిమా సక్సెస్ అయితే మళ్ళీ జోష్ అందుకునే ఛాన్స్ ఉంది.